లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. 30,000 రూపాయలు యావరేజ్ మీద, అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది. సరాసరి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు, 43,000, 18,000 చేయూత ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 61,000 రూపాయలు మాత్రమే. మేము ఈ రోజుకి 84,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 104,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనికి అదనంగా మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు విద్యా దీవెన ఇచ్చారు, లేదా అమ్మఒడి ఇచ్చారు. ఈ అమ్మఒడి విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతి యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయా? గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు. అశోక్ లేలాండ్ కానివ్వండి, హెచ్ఎస్బిసి కానివ్వండి, లేదా అమర్రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు మహాప్రభో మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయి